తెనాలి మీడియా పాయింట్ వద్ద అద్దంకి దయాకర్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. వాళ్ళకి తెలియజేస్తున్నా, ఎందుకంటే గౌరవ సభ్యులు ఉండాల్సిన తీరు అది కాదు. నిరసన చెప్పేందుకు ఉన్న పద్ధతులు ఉన్నాయి. మార్షల్స్ను కూడా వాళ్ళు నెట్టేయడమే కాదు, దుర్భాషలాడడం అనేది ఇది సిగ్గుచేటు. నిజంగా ప్రజాస్వామ్యంలో ఇలాంటి యొక్క చర్యలు జరగకూడదని చెప్పి నేను కోరుకుంటున్నా. కాకపోతే మొట్టమొదటిసారి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఇది చూస్తే ఇది ఎందుకంటే లైఫ్ లాంగ్లో ఉంటుంది కాబట్టి ఇట్లా బీఆర్ఎస్ గతంలో రాజకీయాలు చేసి ఎన్నో రకాలుగా తెలంగాణను దోచుకున్న పరిస్థితి మనం చూసినాం. అందుకనే మేము కూడా చెప్తున్నాం, తెలంగాణ చోర్ కేసీఆర్. తెలంగాణ చోర్ యొక్క చర్చ మండలిలో ఎందుకు? పవిత్రమైన చట్టసభల్లో ఆయన చర్చ ఎందుకు? ఇప్పుడు కమిషన్ రిపోర్టును దీని మీద నిర్ణయం తీసుకోమని చెప్పి మేము సిబిఐకి అప్పగించినాం. వాళ్ళు ఇప్పుడు వాళ్ళు సంకలు గుద్దుకుంటున్నారో మురుస్తున్నారో నాకు తెలిసలేదు. కేసీఆర్ను అరెస్ట్ చేస్తారా, కేసీఆర్ మీద కేసులు అంటారు. అంటే మీరు డిసైడ్ చేసిండ్రా? బీఆర్ఎస్ వాళ్ళు డిసైడ్ చేసిండ్రా కేసీఆర్ ముద్దాయని? సో నేను ఈ సభలో చూసిన తర్వాత మాత్రం కేసీఆర్ ముద్దాయని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలే డిసైడ్ చేసింది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చే రిపోర్ట్ రికమెండేషన్స్ను స్టడీ చేసి క్రైమ్ జరిగింది ఏంటిది, క్రైమ్ జరగడానికి కారణం ఎవరు, దాని విషయాలన్నిటి కూడా ఒక న్యాయ సంబంధమైన కమిషన్ ఈరోజు ఒక కూలంకుషమైన ఒక నివేదికనిచ్చింది. ఇది సిబిఐ ఎంక్వైరీ చేస్తుంది. సిబిఐ ఎంక్వైరీలో కేసీఆర్ దొంగ అని తెలిస్తే కేసీఆర్ దొంగ అవుతాడు, హరీష్ రావు దొంగ అని తెలిస్తే హరీష్ రావు దొంగ అవుతాడు, ఇంకెవరైనా దొంగలు ఉంటే తేలుతారు. కానీ కేసీఆర్ చోర్ అని చెప్తున్నది ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే బీఆర్ఎస్ ఎమ్మెల్సీలతోనే తెలుస్తున్నది. కాబట్టి అలా తెలంగాణను తెగదోచుకున్న దొంగలు ఈరోజు బీఆర్ఎస్ నాయకులు. మళ్ళీ తగుదునమ్మా అని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారుణ్ణి మీరు అరెస్ట్ చేస్తారా, తెలంగాణ ఉద్యమకారుని మీద మీరు ఏంటిదే కేసులు పెడతారని అంటున్నారు. తెలంగాణ ఉద్యమకారుడైతే తెలంగాణను దోచుకోవాలని రాసిచ్చిండ్రా? తెలంగాణ కొరకు పోరాడుతున్నా అని చెప్పి ఈరోజు నమ్మించి మోసం చేసి తెలంగాణ ఆస్తులన్నిటి కూడా తెగనమ్మి తెలంగాణ ప్రజల యొక్క సొమ్మును ఈరోజు దోచుకున్న దొంగ కేసీఆర్గా ఇవాళ చరిత్రకెక్కుతున్న పరిస్థితి. కాబట్టి ఈ భయమంతా ఈ ఉలుకంతా కూడా ఇదే అని చెప్పి నేను భావిస్తున్నా. ఇంకా భవిష్యత్తులో ఆయన యొక్క బండారం ఏంటిది, ఆ కాళేశ్వరం కమిషన్లో ఏం జరిగింది అని పూర్తి స్థాయిలో అన్ని రకాల క్రైమ్స్ ఉన్నాయి. దాంట్లో సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీస్ని కన్విన్స్ చేసి లేకపోతే తప్పుదోవ పట్టించి తెచ్చిన పర్మిషన్స్ ఏంటి, ఎందుకు 3 ఆ పిట్టెగోడలు కిందికి ఎందుకు వాల్చాల్సి వచ్చింది, ఎందుకు తుమ్మిడిహెట్టి దగ్గర ఆయన ఎందుకు షిఫ్ట్ చేసింది, ఇదంతా కూడా టెక్నికల్ కమిటీస్ ఉంటాయి. సిబిఐ అయితే వ్యాస్ట్గా ఉంటుంది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వంలో జరిగే పరిస్థితి ఉంటే ఏమవుతుంది, ఇది రాజకీయ కక్ష సాధింపు అంటది. నిన్న శ్రీధర్ బాబు గారు అన్నట్టు మీ మీద రాజకీయ కక్ష సాధింపు చేయాలంటే 2 సంవత్సరాలు పట్టాలన్నా, 2 రోజులు చాలు, 2 వారాలు చాలు. కానీ ఈరోజు పారదర్శకంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఈరోజు జరపాలని ఒక ప్రయత్నం చేస్తున్నాం. మరి ఆ బీజేపీ వాళ్ళు ఏం చేస్తారో సిబిఐ ఏం చేస్తుందో అనే విషయం తర్వాత ఆలోచిద్దాం. కానీ దానికి మల్టీసిట్ యాంగిల్స్ ఉంటాయి, అన్ని రకాల టెక్నికల్ ఫార్మేట్స్ ఉంటాయి దానికి సిబిఐకి. ఇక్కడ సిట్ కేసినాం అనుకో, ఇవాళ బీజేపీ కూడా ఏం చేస్తుంది, కేవలం వాళ్ళ మీద ఏదో బీఆర్ఎస్ వాళ్ళ మీద కక్ష సాధింపుని అంటది. నేనంటున్నా సిబిఐ ఈరోజు పారదర్శకంగా వ్యవహరించేలా అటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీ ఉంటుంది. నేనంటున్నా మీరు కూడా పారదర్శకంగా ఉండాలంటే సిబిఐ మీద మీరు కూడా ఒత్తిడి తీసుకురండి బీఆర్ఎస్. అంతేగాని తప్పు చేసింది ఎవడో తెలియక ముందే తప్పు జరగలేదు అని అనడం వెనుక ఉన్న ఉద్దేశం కేసీఆర్ ఇది చేసిందని చెప్పడానికి ఒక ఉదాహరణ మీరు మాట్లాడుతున్న తీరు. కాబట్టి తెలంగాణ సొమ్మును 1,00,000 కోట్ల పైచిలకి ఈరోజు ఏ విధంగా మోసం చేసిండ్రో ఆ మోసం చేసినోని బయట పెట్టొద్దు అని అంటే బీఆర్ఎస్ నాయకులు కూడా దొంగలు కానీ మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. కాబట్టి చట్టసభల్లో వ్యవహరించాల్సిన తీరులో దొంగతనమే, ప్రజారంజకంగా పాలించమని ఓటేసిన ప్రజలకు మోసం చేసి దొంగతనమే, మొత్తంగా తెలంగాణకు మేము కొట్లాడినమని చెప్పేసి తెలంగాణ పదాన్ని వాళ్ళ పార్టీ నుంచి తీసేసి అట్లా దొంగతనమే, ప్రజాస్వామ్య దొంగతనమే. తెలంగాణ రాష్ట్ర సమితి అనేది ఎందుకు తీసేసిండ్రు, భారత రాష్ట్ర సమితిని ఎందుకు పెట్టుకున్నారు? ఇట్లా కాళేశ్వరంలో నిధులు దోచుకున్నట్టే రేపు దేశంలో కూడా గుణాత్మకమైన మార్పు అని పేరు మీద వచ్చి రేపు దేశాన్ని కూడా దోచుకునే దొంగలుగా మార్చడాన్ని తెలంగాణ ప్రజలు అడ్డుకున్నారు.
కాబట్టి అలా తెలంగాణ పేరు చెప్పి తెలంగాణ ప్రజల్ని నమ్మించినట్టుగానే రేపు భారతదేశ ప్రజల్ని కూడా ఎక్కడ వీళ్ళు ముంచుతారో అనే ఉద్దేశంతో తెలంగాణ ప్రజలే వాళ్ళని ముంచేసింది. ఆల్రెడీ కాళేశ్వరం మీద రాజకీయ శిక్ష పడ్డది బీఆర్ఎస్కు, కేసీఆర్. ఇప్పుడు వాస్తవానికి చట్ట పరిధిలో ఉన్న అంశాలతో శిక్ష పడాల్సిన అవసరం ఉంది. ఈ రోజు నేను అంటున్నా, 1,00,000 కోట్ల రూపాయలే కనుక ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ముందుంటే ఉద్యోగాలే కాదు, ఇండ్లే కాదు, సంక్షేమ పథకాలు ఎన్నో అమలు చేసుకోవడానికి అవకాశం ఉండే. ఏంది వాళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఏంది 1,00,000 కోట్లే కదా, 1,00,000 కోట్లు పోతే ఏంది అన్నట్టుగా, 2 పిట్టెగోడలు రెండు పిల్లర్లే కూలినాయి కదా. అంటే మీరు కట్టింది మీ కాలంలో కూరే స్థితి ఎంత దౌర్భాగ్యమో మీరు ఆలోచించుకోండి. ఎప్పుడో జవహర్లాల్ నెహ్రూ గారు, ఎప్పుడో ఇందిరాగాంధీ గారు, ఎప్పుడో గతంలో వెనుకటికి అంబేద్కర్ గారు బ్రిటిష్ ఇండియా గవర్నమెంట్లో ఉన్న ప్రాజెక్టులు ఇప్పటికి కూడా బాక్రారంగల్ లాంటి, తుంగభద్ర లాంటి, ఇలా మన శ్రీశైలం లాంటి, నాగార్జున సాగర్ లాంటి కేవలం లీకేజీలు ఉన్నాయి తప్పితే ఎక్కడ కూడా కూలిన చరిత్ర లేదు. కాబట్టి బ్యారేజ్ కట్టి ప్రాజెక్టుగా నమ్మించాలని చూసిన కేసీఆర్కు తెలంగాణ ప్రజలు శిక్ష చేసినట్టుగానే సిబిఐ కూడా శిక్ష పడుతుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మా కేసీఆర్ మీద అరెస్ట్లా అని అంటున్నారు. అంటేనే మీరు కేసీఆరే ఈ దొంగతనం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు ఇలా డిసైడ్ చేసినట్టుగా భావిస్తున్నాం. కాబట్టి దొంగతనం చెయ్యడం మీ వంతే, దబాయింపు మీ వంతే, అది చెల్లదు. కేసీఆర్ చోర్ అని ఇలా తెలంగాణ మొత్తం నమ్ముతుంది. అందుకని నేను అంటున్నా, తెలంగాణ చోర్ కేసీఆర్. ఇది కాకుంటే నిరూపించుకోవడానికి బయటికి రమ్మనండి. ఇంట కూర్చొని ఆయన 100 మాగదుల్ని పంపించేసి ఆయనకు ఒక అసిస్టెంట్ ప్రజాస్వామ్యంలో ఎవరి మీద నేరారోపణ ఎవరి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇంట్లో కూర్చొని బయటికి రాకుండా ఈ ఏమంటారు బుడర్కాన్లందరినీ ముందడ పెట్టేసి ఏదో డ్రామాలు నడుపుతా అంటే కలవవు కాక తెలంగాణ ప్రజలను దోచుకున్న సొమ్ము ఏదైతే ఉందో అది కక్కేంత వరకు కూడా మా రాహుల్ గాంధీ గారు కానీ రేవంత్ రెడ్డి గారు కానీ నిద్రపోరనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కేవలం ఇదేదో మా గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మేము సంతోషంగానే ఉన్నాం అనేది కాదు. తెలంగాణ ప్రజలకు ఆస్తులకు పరిరక్షకులుగా, తెలంగాణకు రక్షకులుగా ఈరోజు తెలంగాణ ఉద్యమంలో ఉన్నాం. మేము తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాం. తెలంగాణ సమాజానికి మేము ఇప్పటికి కూడా మా వంతు కృషి చేయాలనుకుంటున్న క్రమంలో తెలంగాణ దొంగల్ని పట్టి ప్రజలకు పట్టియాల్సిన బాధ్యత ఉందని చెప్పి తెలియజేస్తూ ఇలాంటి ఈ చీప్ టాక్టిక్స్ అన్ని కూడా మానుకోవాలని చెప్పి నేను బీఆర్ఎస్కు హితవు చెప్తున్నాను. అందుకనే కేటీఆర్ను కూడా రమ్మను, కేటీఆర్ను కూడా కాంగ్రెస్ పార్టీతో కలిసి రమ్మను, కలిసి దాంట్లో తెలంగాణ సొమ్మును దోచుకున్న దొంగెవడో పట్టుకొని తెలంగాణ సమాజం ముందు పెడదాం. ప్రభుత్వానికి సహకరించమని కేటీఆర్ని. సిబిఐ దొంగతనం చేయకుండా ఉండాలంటే మరి మిగతా పార్టీలు అన్ని ఉండాలి కదా. మరి నేనంటున్నా, ఈరోజు చాలా మంది మాట్లాడుతున్నారు కాంగ్రెస్ బీజేపీ ఏకమై పెద్ద ఆయన చిన్న ఆయన కలిసి ఏకమై కేసులు పెట్టించిండ్రని చెప్పి. నేనంటున్నా, మీరు ఢిల్లీలో దోస్తీ గల్లీలో కుస్తీ పడుతున్నది మీరు. నేనంటున్నా, ఇవాళ కేటీఆర్ నీవే, ఆయన పేరేంది మనోని పేరు ఎంపీ, మొన్న కామెంట్ చేసిండుగా బీజేపీలో కలవడానికి నా దగ్గరికి వచ్చినవని మన ఆంధ్ర మిత్రుడు సీఎం రమేష్ దగ్గరికి పోయి బీజేపీలో జాయిన్ చేసుకుంటానికి నన్ను జాయిన్ చేసుకో, మా చెల్లె మీద కేసులు పెట్టొద్దని చెప్పి పోయిందని చెప్పి సీఎం రమేష్ చెప్పిండు కదా. మరి మీకే అనుకూలంగా ఉంటారు కదా సిబిఐకి ఇస్తే. మరి సిబిఐకి ఇస్తే మీకేంది తలనొప్పి? నేనంటున్నాను, సిబిఐ ఒకవేళ పారదర్శకంగా లేదంటే ఎక్కడ పారదర్శకంగా లేదో క్రాస్ చెక్ చేయి, మేం చేస్తాం. మీకు సిన్సియారిటీ ఉంటే, చిత్తశుద్ధి ఉంటే. ఒకసారేమో నేను అంటున్నా, మీకు అర్థం కావట్లేదు అసలు వాళ్లకు, బీఆర్ఎస్ వాళ్ళకు. ఒకసారేమో కమిషన్ రిపోర్టే తప్పు అంటారు, ఒకసారేమో కమిషన్ రిపోర్ట్తో కేసీఆర్ అరెస్ట్ చేస్తారా అంటారు, ఒకసారేమో అసలు కాళేశ్వరంలో అవినీతే జరగలేదంటారు. కాళేశ్వరంలో అవినీతి జరగకపోతే, కమిషన్ రిపోర్ట్ మీకు నచ్చకపోతే ఇంకా మీకే మంచిది కదా. కాళేశ్వరం రిపోర్ట్లో ఏముంది అని స్క్వాష్కే పోయింది కదా హరీష్ రావు. రెండోసారి కూడా స్క్వాష్కి పోయింది కదా. మళ్ళీ అసలు ఈ చర్చనే జరగొద్దు అసెంబ్లీలో అని చెప్పి. కాబట్టి దొంగతనం చేసినోడు ఎప్పటికైనా ఎక్కడైనా ఎప్పుడైనా దొరుకుతారనే విషయాన్ని హరీష్ రావు కానీ, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ తెలుసుకుంటే మంచిది. దొంగతనం చేసి తప్పించుకుంటా అంటే ఎట్లయితుంది? అట్లా ఆడ కూలింది కదా ప్రకృతి, ఇలా మీకు చెప్తున్నది కదా.
ఇంకోటి ఏదో బాంబులు పెట్టినామన్నారు. ఎవడు బాంబులు పెట్టిండని ఆ బాంబులు పెట్టడం వల్ల అరే కింద బాంబులు పెడితే పైన పెలుసులు వస్తాయిరా బాబు. ఒక పొంతన లేని అంశాలు నిన్న మన హరీష్ మాట్లాడినట్టు ప్రతిదానికి అబద్ధాలు చెప్పే ప్రయత్నం చేసింది. నేనంటున్నా సిబిఐ మీద ఇప్పుడు మీకు నమ్మకం ఉందో లేదో మీరు ప్రకటించండి. సిబిఐని నమ్మకంగా పనిచేసేటట్టు ఏదైనా తప్పు చేస్తే రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారితో పాటు మా క్యాబినెట్ కూడా దాని మీద వాచ్ డాగ్ లెక్క ఉంటుంది. డెఫినెట్ గా మాకు వచ్చిన రిపోర్ట్ ఏదైతే ఇప్పుడు నివేదిక రికమెండేషన్స్ ఉంటాయి కదా, మేము క్రాస్ చెక్ చేసుకుంటాం, మేము సహకరిస్తుంటాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. వీఆర్ ఆన్ ది పార్ట్ కదా, ఒక సోర్స్ గా మేము ఉన్నాం కదా. సిబిఐకి ఇచ్చే సమాచారంలో గ్రౌండ్ నుంచి తీసుకునే రిపోర్ట్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం నుంచే తీసుకుంటారు కదా. కాబట్టి ఎక్కడ ఏ అవకతవకలు జరిగినా సిబిఐ మీద కూడా మీకు అనుమానాలు ఉంటే మీరు కూడా మాతో కలిసి రండి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఇప్పటికీ కాళేశ్వరంలో దొంగ ఎవరో తేల్చుకోవడానికి బీఆర్ఎస్ సిద్ధమా? లేదు, మేము పెట్టింది ఆ రికమెండేషన్స్ ఘోష్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్స్ అవి తప్పు అని చెప్పడానికి మీ దగ్గర ఉన్న సాక్ష్యాలు ఏందో కూడా పట్టుకొని రావాలని చెప్పి నేను వారికి హితవిస్తున్నా. థ్యాంక్ యూ.